తత్వమసి మొదలైనటువంటి వేదాంత మహావాక్యాల ద్వారా సద్గురువుల ద్వారా ఎవరైతే సమస్తమైనటువంటి ప్రాణుల్లోనూ బ్రహ్మభావన కలిగి ఉంటారో వారే జీవన్ముక్తులు అని నేను తెలుసుకున్నాం. అయితే జీవన్ముక్తులైనటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు, ఏ భావన కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున తెలుసుకుందాం. అదేమిటో చూడండి. నన్ను జీవన్ముక్తః కః యథా దేహోహం పురుషోహం బ్రాహ్మణోహం శూద్రోహం అస్మీతి దృఢ నిశ్చయః తథా నాహం బ్రాహ్మణః న శూద్రః న పురుషః కింటు అసంగః సచ్చిదానందరూపః ప్రకాశరూపః సర్వాంతర్యామి చిదాకాశరూపః అస్మీతి దృఢనిశ్చయరూపః అపరోక్ష జ్ఞానవాన్ జీవన్ముక్తః నను జీవన్ముక్తః కః యథా దేహోహం పురుషోహం బ్రాహ్మణోహం శూద్రోహం అస్మీతి దృఢ నిశ్చయః తథా నాహం బ్రాహ్మణః న శూద్రః న పురుషః కింటు అసంగః సచ్చిదానందరూపః ప్రకాశరూపః సర్వాంతర్యామి చిదాకాశరూపః అస్మీతి దృఢ నిశ్చయరూపః అపరోక్ష జ్ఞానవాన్ జీవన్ముక్తః నన్ను జీవన్ముక్తః కః. అయితే జీవన్ముక్తుడంటే ఎవరు, జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు, అటువంటి వాడిని చూసినప్పుడు ఇతను జీవన్ముక్తుడు అని అనుకోవటానికి ఎలా వీలవుతుంది అంటే ఇక్కడ చెప్తున్నారు. యథా దేహోహం, ఏ ప్రకారంగా అయితే అహం దేహ నేను దేహాన్ని, అహం పురుష నేను పురుషుణ్ణి, అహం బ్రాహ్మణ నేను బ్రాహ్మణుణ్ణి, అహం శూద్ర నేను శూద్రుణ్ణి, అస్మి ఇది దృఢ నిశ్చయ అనేటువంటి ఇలా దృఢమైనటువంటి భావన ఎలా ఉంటున్నదో తథా అలాగే నాహం బ్రాహ్మణ నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నా శూద్ర నేను శూద్రుణ్ణి కాదు, నా పురుష నేను పురుషుణ్ణి కాదు, కింటు అసంగ నేను దేనితోనూ సంఘభావము లేనటువంటి వాణ్ణి, సచ్చిదానంద రూప సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి వాణ్ణి, ప్రకాశ రూప కాంతి రూపమైనటువంటి వాణ్ణి, వెలుగు రూపమైనటువంటి వాణ్ణి, సర్వాంతర్యామి అంతటా ఉండేటువంటి వాణ్ణి, చిదాకాశ రూప చిత్తరూపమైనటువంటి ఆకాశ రూప అస్మి ఇది అని ఈ ప్రకారంగా దృఢ నిశ్చయ రూప దృఢమైనటువంటి నిశ్చయం ఎవరికైతే ఉంటుందో ఆ ఉండటం కూడా అపరోక్ష జ్ఞానవాన్ అపరోక్ష జ్ఞానం కలిగి ఉంటుందో అటువంటి వాడు జీవన్ముక్త జీవన్ముక్తుడు అంటారు. కాబట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక జీవన్ముక్తుడైనటువంటి వాడు వ్యవహార సరళిలో ఉన్నటువంటి తేడా ఏమిటో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. సామాన్యంగా మనం ఏం చేస్తుంటామంటే నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి అని ఇలాగా మన గురించి మనం చెప్పుకునేటప్పుడు అలా చెబుతూ ఉంటాం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ రకమైనటువంటి భావన మనలో దృఢ నిశ్చయం బాగా గట్టిగా ఉంది. ఎందుకని ఈ దేహమే నేను అనుకుంటున్నాను కాబట్టి నేను పురుషుణ్ణని నేను స్త్రీనని అనుకుంటున్నాం. ఈ పురుషుడు స్త్రీ ఈ రెండు కూడా దేహం యొక్క
నిర్మాణాన్ని బట్టే కదా ఉంది, అంతకంటే ఇంకేముంది? దేహం యొక్క నిర్మాణాన్ని బట్టి. ఇంకా కొంతమంది వేషం కనుక మారిస్తే స్త్రీయో పురుషులో కూడా తెలియనట్టుగా ఉంటారు. కాస్త క్రాస్ పెట్టి మరి ప్యాంటు షర్టు వేసి కాస్త మీసం పెడితే స్త్రీ పురుషుడిగా కనపడుతుంది. అట్లా పురుషుడు స్త్రీగా కనపడాలంటే ఒకరు చీర కట్టేస్తే ఆ మీసం చేస్తుని తీసేస్తే ఒకరు బొట్టు పెడితే వెనక జరగనగా పెడితే పురుషుడు కాస్త స్త్రీగా ఉంటాడు. అంటే దేహం యొక్క నిర్మాణంలో వచ్చేటువంటి మార్పులను బట్టి పురుషుడు స్త్రీ అనేటువంటిది. అలాగే దేహం యొక్క పుట్టుకను గురించి, అంటే ఎక్కడ పుట్టాడో ఎవరింట్లో పుట్టాడో తెలిస్తే దాన్ని బట్టి బ్రాహ్మణుడని, క్షత్రియుడని, వైశ్యుడని, శూద్రుడని ఇలాగా నిర్ణయం అయిపోయింది. ఇవన్నీ కూడా మనకి బాగా నరనరాన జీర్ణించుకుపోయి ఉన్నాయి. అది నిశ్చయ జ్ఞానం అని అంటే బాగా నరనరాన జీర్ణించుకుపోయింది. అందుకనే నేను పురుషుండనో స్త్రీనో, బ్రాహ్మణుండనో వైశ్యుండనో శూద్రుండనో, ఉద్యోగినో వ్యాపారులనో, గృహస్థుండనో గృహిణులనో, ఇలా ఏదో ఒక వ్యక్తిత్వం మనకి ప్రత్యేకంగా ఉండి ఆ వ్యక్తిత్వం అనేటువంటిది మనని నరనరాన కూడా అలా వ్యాపించి ఉంది, జీర్ణించిపోయింది. కానీ ఇదంతా కూడా దేహానికి సంబంధించింది. దేహం కనుక మారిపోతే మళ్ళీ మన యొక్క భావాలు కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. మరైతే ఇదే నీవా, ఈ దేహమే నీవా? మనం వేదాంతం అంతా చెప్పుకుంటా ఉన్నాం దేహము నేను కాదు అని. మరి దేహం నేను కాక, ఇంద్రియాలు నేను గాక, మనస్సు నేను గాక, బుద్ధి నేను గాక, ప్రాణాలు నేను గాక, ఇవన్నీ నేను కాకపోతే మరి నేనెవరు? కనుక నేనెవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నీవెవరు అనేటువంటి విషయాన్ని నువ్వు విచారణ చేయాలి. త్వం కహ, నీవు ఎవరివి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి. నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధిని కాదు, ప్రాణాలు కాదు, వీటన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి వాడిని, వీటన్నిటిని తగిలించుకొని వీటిని ఉపయోగించుకునేటువంటి వాడిని. అంటే ఇవన్నీ కూడా, ఈ తగిలించుకున్నవన్నీ కూడా నా యొక్క ఉపాధులు అనమాట. ఉపాధులు అంటే పనిముట్లు. నేను ఏదైనా కదా పని చేయాలంటే ఒక పనిముట్టు కావాలి. అలాగే నాకు ఇవన్నీ కూడా పనిముట్లు అనమాట. ఇక్కడ చూడాలి అంటే కళ్ళు కావాలి, అందుకని ఆ కళ్ళు అనేటువంటి పనిముట్లు తగిలించుకున్నాను. వినాలంటే చెవులు కావాలి, అందుకని చెవులు తగిలించుకున్నాను. వాసన చూడాలంటే ముక్కు కావాలి, అందుకని ముక్కును తగిలించుకున్నాను. ఎక్కడికైనా పోవాలంటే కాళ్ళు కావాలి, అందుకని కాళ్ళను తగిలించుకున్నాను. ఏదైనా పట్టుకోవాలన్నా విడిచిపెట్టాలన్నా చేతులు కావాలి, అందుకని చేతులు తగిలించుకున్నాను. మరి సుఖ దుఃఖాలు అనుభవించడానికి మనస్సు కావాలి, మనసును తగిలించుకున్నాను. ఏదైనా ప్రణాళికలు వేయడానికి, ప్లాన్లు వేయడానికి బుద్ధి కావాలి, అందుకని బుద్ధిని తగిలించుకున్నాను. ఈ ప్రకారంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ కూడా తగిలించుకొని వాటి ద్వారా మనకు కావాల్సినటువంటి అనుభూతులను పొందుతున్నాం, కావాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నాం. అయితే ఇలా వీటన్నింటినీ కూడా తగిలించుకొని అదే నేను అనుకోవటం ఇదొక భ్రమ. నేను రాయాలంటే నాకు ఒక పెన్ను కావాలి, అందుకని పెన్నుని నేను చేత్తో పట్టుకుంటా. అంత మాత్రం నేను పెన్నుని కాదు, నేను మాత్రం పెన్ను కంటే వేరే ఉన్నా. ఆ పెన్తో నేనేం చేస్తున్నానంటే రాస్తున్నా. అలాగే కన్ను నేను కాదు, కంటితో చూస్తున్నా. చెవు నేను కాదు, చెవుతో వింటున్నా. మనసు నేను కాదు, మనసుతో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నా. బుద్ధి నేను కాదు, బుద్ధితో కావాల్సినటువంటి ప్లాన్లు వేస్తున్నా. మరైతే వీటన్నిటితో ఇలా వ్యవహరించేటువంటి ఆ నీవెవరివి అంటే వీటన్నిటికన్నా వేరుగా ఉన్నాను, వీటన్నిటిలోనూ ఉన్నాను. అన్నిటిలో ఉన్నప్పటికీ దేనికి అంటుకోకుండా అసంగంగా ఉన్నాను. అలా ఉన్నటువంటి ఓ శుద్ధ చైతన్యాన్ని నేను ఒక శుద్ధ చైతన్యాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని. నాకు స్థూలత్వం లేదు కాబట్టి ఇలా ఉన్నా నేను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను గనక, సర్వవ్యాపకంగా ఉన్నాను గనక నాకు ఒక ఆకారమే లేదు, గుణాలు కూడా లేవు, అవసరాలు కూడా లేవు, ఏ పనులు చేయవలసిన పని లేదు. మరి ఏంటి చేస్తాం? కేవలంగా ఉండేవాడిని. కాబట్టి ఇటువంటి చైతన్యమైనటువంటి నాకు, లేదా ఇటువంటి చైతన్యమైనటువంటి నీకు ఆకారం లేదు, దేహం లేదు,
ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ప్రాణాలు లేవు. నువ్వు పొడవు కాదు, పొట్టి కాదు, లావు కాదు, సన్నం కాదు, బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడివి కాదు, వైశ్యుడివి కాదు, శూద్రుడివి కాదు, బ్రహ్మచారివి కాదు, వానప్రస్థుడివి కాదు, గృహస్థుడివి కాదు, సన్యాసివి కాదు. మరి ఇలా ఏమి కాకుండా మరి నువ్వెవరివి? ఎక్కడో ఒక్కోసాట ఉన్నటువంటి వాడివి కాదు, ఏ గుణాలు ఉన్నటువంటి వాడివి కాదు, ఏ కోశాలు ఉన్నటువంటి వాడివి కాదు, ఏ కల్మషాలు ఉన్నటువంటి వాడివి కాదు. ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నటువంటి కేవల శుద్ధ చైతన్యం. శుద్ధ అని ఎందుకంటారంటే ఏ కల్మషాలు లేనటువంటిది. స్థూలమైనటువంటి దానికైతే కల్మషాలు ఉంటాయి, సూక్ష్మమైనటువంటి దానికి కల్మషాలు ఏమి ఉండటానికి వీలు. సూక్ష్మం కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కనుక ఏ కల్మషాలు లేనిటువంటి శుద్ధ చైతన్యాన్ని. అయితే ఈ నిశ్చయం నీకుందా? నేను శుద్ధ చైతన్యాన్ని అనేటువంటి భావన ఎల్లకాలం ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల్లో చేయగలుగుతున్నావా? లేదు. నేను శుద్ధ చైతన్యాన్ని అనేటువంటి విషయాన్ని నువ్వు విచారణ చేసినప్పుడు లేదా శ్రవణం చేసినప్పుడు మననం చేసినప్పుడు అనుకుంటే అనుకుంటావేమో కానీ ఎల్లకాలము కూడా నేను శుద్ధ చైతన్యాన్ని అనేటువంటి భావన మాత్రం నీకు ఉండటల్లా. అందుకనే నీ స్థితిని నువ్వు మర్చిపోతున్నావు. నేను శుద్ధ చైతన్యాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు. ఎప్పుడైతే చైతన్యాన్ని అనేటువంటి విషయం మర్చిపోయావో, నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావో, వెంటనే నేను దేహాన్ని అని అనుకుంటున్నావు. ఎప్పుడైతే నేను దేహాన్ని అని అనుకుంటున్నావో, దేహాన్ని అనుకునేటప్పటికల్లా పురుషుడా స్త్రీయా, నేను పురుషుడిని లేదా నేను స్త్రీని అనేటువంటి భావన చేస్తున్నావు. అలాగే బ్రాహ్మణుణ్ణి శూద్రుణ్ణి అనేటువంటి భావన చేస్తున్నావు. మరి ఇప్పుడు శాస్త్రవాక్యాల ద్వారా, వేదాంత మహావాక్యాల ద్వారా, గురువు యొక్క బోధ ద్వారా నీ యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకొని, ఆ స్థితి శుద్ధ చైతన్యం అని తెలుసుకొని, సమాధి స్థితిలో నీవు ఆ శుద్ధ చైతన్యాన్ని అని అపరోక్ష జ్ఞానంతో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు, అలా అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ శుద్ధ చైతన్యంగా కనుక ఉంటే నీవు జీవన్ముక్తుడు అవుతావు. కాబట్టి ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అపరోక్ష జ్ఞానవాన్, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏదో ఊరికి ఆషామాషిగా తెలుసుకుంటే లాభం లేదు. మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం, మర్చిపోతానే ఉన్నాం. ఎందుకనంటే అనుభవం కాకపోవటం వల్ల. అది అనుభవం అయితే ఇక మర్చిపోయేటువంటి ఆస్కారం లేదు. మరి అలా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అని అంటే మరి ఏం చేయాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే అంటే దానికి సమాధి దశ సంపన్నం అని మనం చెప్పుకున్నాం. సమాధి దశలో, ఆ సమాధి స్థితిలో సర్వాన్ని మర్చిపోయి కేవలం ఆ భావనతోటే అలా ఉండటం నేర్చుకున్నట్లయితే క్రమక్రమంగా కొంతకాలానికి ఆ శుద్ధ చైతన్యంగా అలా మిగిలిపోతాం. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల వ్యామోహం ఎప్పుడైతే పోయి అన్నిటి పట్ల వైరాగ్యం కలుగుద్దో, విరాగ భావం కలుగుద్దో, అప్పుడు నీకు ఆ పరమాత్మ యందే స్థిరత్వం కలుగుద్ది. ఆ పరమాత్మ స్వరూపంగా నీవు ఉండిపోతావు. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటాడండి జీవన్ముక్తుడు అని అంటే ఇలా ఉంటాడు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా సరే మీరు బాగా పడుకొని నిద్రపోతున్నారు అనుకోండి, బాగా గాఢ నిద్రపోతున్నారు, సర్వాన్ని మర్చిపోయి నిద్రపోతున్నారు. మిమ్మల్ని ఇప్పుడు తట్టి లేపి నువ్వు స్త్రీవా పురుషుడివా అని అడిగామనుకోండి, ఉండండి కాసేపు ఆలోచించుకొని చెబుతాను అంటారా? ఆహా, వెంటనే చెప్పేస్తుంది. అంటే నువ్వు స్త్రీవో పురుషుడివో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకనంటే అది అనుభవపూర్వకంగా నీకుంది. ఆ భావన అనుభవపూర్వకంగా ఉంది. అది అనుభవపూర్వకంగా కాకపోతే ఆలోచించాలి. ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, వేదాంతంలో క్వశ్చన్ అడిగామనుకోండి, అప్పుడు మాత్రం ఆలోచించాలా. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా లేదు కదా. ఆ చెప్పిందేందో గుర్తు చేసుకోవాలా, లేకపోతే చదివిందేందో గుర్తు చేసుకోవాలా. అందుకని కాస్త ఆగండి. ఇప్పుడు నిద్రలేక అడిగితే ఎట్టనండి, అసలు మేలుకున్నప్పుడే తిరిగి చెప్పం, నిద్రపోయినప్పుడు చెప్పమంటే ఎట్లా చెప్తాం అని అంటారు. కనుక స్త్రీవో పురుషుడు అంటే దానికి మాత్రం ఏమేమి ఆలోచించాల్సినటువంటి పని లేదు. లేదా నువ్వు మనిషివో దున్నపోతావు అని అడిగితే దానికి కూడా ఏం ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా చెప్పేసేస్తాం, ఏం అక్కర్లేదు. ఎందుకనంటే అదంతా మనకి అనుభవపూర్వకంగా ఉంది. అదే ప్రకారంగా ఇక్కడ అనుభవపూర్వకంగా ఎక్కడైతే స్త్రీని పురుషుణ్ణి అనేటువంటి భావన ఎలా అయితే మనకుందో అదే ప్రకారంగా మనకి
ఇక్కడ ఏముండాలంటే నేను శుద్ధ చైతన్యాన్ని అనేటువంటి విషయం అనుభవపూర్వకంగా ఉండాలి. నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని, నేను ప్రకాశవంతమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్ని అని చెప్పగలగాలి. చెప్పగలగాలంటే చెప్పటం కాదు, ఎవరైనా చెప్తే చెప్పొచ్చేమో, కానీ ఆ భావం నీకు ఉండాలి, అది నీకుండి చెప్పాలి. అప్పుడే అనుభవపూర్వకంగా చెప్పటం అవుతుందన్నమాట. కాబట్టి నేను పురుషుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు, నేను బ్రాహ్మణుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, మరి క్షత్రియుని కాదు, అది కాదు ఇది కాదు, కాదు 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 కాదని చెప్పిన తర్వాత నువ్వు ఏం చెప్పాలి? నేను సచ్చిదానంద స్వరూపాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని, నాకు పరిమితులే లేవు, నేను అంతటా ఉన్నాను, నాకు ఏ ఆకారం లేదు, నాకే గుణాలు లేవు, నేను చెయ్యాల్సిందేమి లేదు, కోరాల్సిందేమి లేదు, అందువల్ల నేను కేవలంగా ఉండేటువంటి శుద్ధ చైతన్యాన్ని అనేటువంటి నిశ్చయ భావన నీకు గనక కలిగితే నువ్వు జీవన్ముక్తుడి. కాబట్టి జీవన్ముక్తుడు అంటే ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఒక స్పష్టమైనటువంటి భావాన్ని అందించారు శంకరాచార్యుల వారు. ఇలా జీవన్ముక్తుడిని అనుభవపూర్వకంగా గ్రహించి అలా జీవన్ముక్తుడిగా ఉంటే ఏమిటండి ప్రయోజనం? జీవన్ముక్తుడైతే ఏమిటి ప్రయోజనం? మనం ఎప్పుడు అనుకుంటానే ఉన్నాం ముక్తి కావాలి, ముక్తి కావాలంటున్నాం, జీవన్ముక్తుడు కావాలనుకుంటాం. అయితే ప్రయోజనం ఏంటి? ఆ విషయాన్ని కూడా తర్వాత చెప్తున్నారు, చూడండి. బ్రహ్మైవాహమస్మీతి అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్. బ్రహ్మైవాహమస్మీతి అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్. బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మ ఏవ అహం అస్మి, నేను బ్రహ్మమునే. ఇది అనేటువంటి అపరోక్ష జ్ఞానేన, నేను బ్రహ్మముననేటువంటి అపరోక్ష జ్ఞానం చేత. ఇక్కడ పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు మీరు కూర్చొని వింటున్నంతా పరోక్ష జ్ఞానం. అంటే గురువు ద్వారా లేదా శాస్త్రాల ద్వారా మనం తెలుసుకునేటువంటి జ్ఞానం అంతా పరోక్ష జ్ఞానం. మరి అపరోక్ష జ్ఞానం ఏమిటండి? ఈ పరోక్ష జ్ఞానాన్ని మన అనుభవానికి తెచ్చుకుంటే వచ్చేది అపరోక్ష జ్ఞానం. ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి? దానికే మనన నిధిధ్యాసనం ద్వారా, ధ్యానం ద్వారా, సమాధి అభ్యాసం ద్వారా, ఇతరమైనటువంటి అభ్యాసాల ద్వారా ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మను లేదా నేను బ్రహ్మమును అనేటువంటి భావన మనలో స్థిరంగా నిలిచిపోవాలి. ఎప్పుడో అనుకున్నప్పుడు, రాయాల్సి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు కాక అన్ని సందర్భాల్లో కూడా నేను బ్రహ్మమునే, బ్రహ్మైవాహమస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన మనకి స్పష్టంగా నిశ్చయంగా ఏ రకమైనటువంటి సందేహం లేకుండా అలా ఉండిపోవాలి. అత్త అపరోక్ష జ్ఞానం ద్వారా ఉంటే, పరోక్ష జ్ఞానం కాకుండా అపరోక్ష జ్ఞానం ద్వారా అంటే అనుభవపూర్వకంగా అలా గనక నేను బ్రహ్మమును అనేటువంటి భావన గనక ఉన్నట్లయితే ఏమవుతుందంట? నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి కూడా విడుదల పొందినటువంటి వాడు అవుతావు. నిన్ను కట్టేసినటువంటి బంధనాలు, తాళ్ళు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా పట 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 తెగిపోతాయి అన్నమాట. ఇక నీవు బంధముక్తుడు అయిపోతావు. ఎల్లప్పుడూ కూడా బంధముక్తుడిగా స్వేచ్ఛగా నువ్వు ఉండిపోతావు. కాబట్టి ఇక్కడ అపరోక్ష జ్ఞానేన అనుభవపూర్వకంగా నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నట్లయితే జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడైతే జీవించి ఉండగానే సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విముక్తుడవుతాడు. అయితే ఏమండి, జీవన్ముక్తుడైనంత మాత్రాన, నేను బ్రహ్మాన్ని అనుకున్నంత మాత్రాన సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందుతాడా అంటే, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అని పాట పాడితే కాదు, నేను బ్రహ్మాన్ని కేవలం అనుకుంటే కాదు, నేను బ్రహ్మాన్ని అని రామకోట రాసుకున్నట్టుగా రాసుకుంటే కాదు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అపరోక్ష జ్ఞానం కలిగితే, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కలిగితే, ఆ జ్ఞానం స్థిరంగా నీలో ఉంటే,
అలాగనుకున్నట్లయితే సమస్త కర్మబంధనాల నుంచి నీ విడుదల పొందుతావు. అసలు కర్మబంధనాలు అంటే ఏమిటి అది తెలిస్తే దీని ద్వారా ఎట్లా కర్మబంధనాల నుంచి విముక్తి పొందుతావో తెలుస్తుంది. కర్మబంధనాలు అంటే ఏమిటంటే కర్మలు చేస్తే వచ్చే బంధనాలే కర్మబంధనాలు. మనం కనుక కర్మలు చేసామనుకోండి, పనులు చేసామనుకోండి, చేస్తే ఏమవుతుంది? ఆ కర్మల వల్ల కర్మఫలం వస్తుంది. ఈ కర్మఫలం ఏమో మళ్ళీ జన్మలకి దారితీస్తుంది. అంటే ఈ కర్మఫలం అనేటువంటి విత్తనం కనుకుంటే జన్మ అనేటువంటి చెట్టు వస్తూ ఉంది. ఇప్పుడు ఈ జన్మ అనేటువంటి చెట్టు వచ్చింది అని అంటే కర్మఫలం అనేటువంటి బంధాలు మనకి ఇంతకు ముందు ఉన్నాయి. కాబట్టి ఇలా కర్మబంధనాలు, బంధనాలు ఎందుకన్నారంటే ఇక్కడ మనం కట్టేస్తున్నాం, కర్మలతోటి ఈ జీవుణ్ణి కట్టేస్తున్నాం. తప్పించుకొని పోతున్నాడు. ఎప్పుడంటే ఈ తీసుకొస్తున్నటువంటి కర్మలు అయిపోయిన తర్వాత తప్పించుకొని పోతాడు. కానీ ఇంకా చాలా ఉన్నాయి, అందుకని వాటితోటి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడొకప్పుడు పోతాడు, కానీ ఇంకా ఉన్నాయి, మళ్ళీ వస్తాడు. ఈ కర్మబంధనాలు ఎప్పటికీ పూర్తిగా ఇవి సంచిత కర్మలు అంటారు. వాటి విషయం మళ్ళీ మనం తర్వాత చెప్పుకున్నాం. కాబట్టి ఈ కర్మబంధనాలన్నీ కూడా మనం కర్మలు చేస్తే వచ్చినటువంటి కర్మఫలాలే కర్మబంధనాలు. ఈ కర్మబంధనాలు అనేకమైనటువంటి కోటాను కోట్ల జన్మల నుంచి మనం కర్మలు చేస్తున్నాం. ఆ చేసినటువంటి కర్మల్లో నుంచి కొన్ని కర్మఫలాలు అప్పటికప్పుడు అనుభవించినవి పోను, మిగతా అన్ని కూడా మూట కట్టుకొని తెచ్చుకుంటున్నాం. ఇలా అన్ని జన్మల్లో మూట కట్టుకొని తెచ్చుకున్నటువంటి కర్మబంధనాలు అన్నింటినీ కూడా సంచిత కర్మలు అంటున్నాం. ఆ సంచిత కర్మలు పెద్ద మూటలు ఉన్నాయి. అవి ఎప్పటికీ అయిపోవు. అదిగో దాంట్లో నుంచి మనం తెచ్చుకుంటున్నాం. అవి ఉన్నంత కాలము మళ్ళీ మళ్ళీ రావాల్సిందే ఈ లోకంలోకి. అవి ఉన్నంత కాలం జన్మలు ఎత్తాల్సిందే. ఓ బ్రహ్మాండమైనటువంటి గాలిపటాన్ని పెట్టి పైకి ఎగరేసామనుకోండి, తాడు మన చేతిలో ఉంది. అది ఎంత ఎగిరినా ఎక్కడికి పోయినా ఏమైనా సరే మన జీవనంలో ఉంటుంది. ఎందుకంటే తాడు మన దగ్గర ఉంది కదా, లాగితే వచ్చేస్తాం. ఓ నేను ఇంకా ఇట్టెగురుతానంటే ఎగురు, ఎంత దూరమైన ఎగురు, ఆ తాడున్నంత వరకు ఎగురుతాం. ఆ తాడు కనుక మనం కనుక లాగేసామా, చుట్టేసామా, అది కాస్త మన దగ్గరికి రావాల్సింది. బంధనం, ఆ తాడుతోటి దాన్ని బంధించాం. ఇదిగో ఈ కర్మబంధనాలతోటి మనం బంధింపబడ్డాం ఇక్కడ. ఇదే కర్మబంధనాలంటే. ఇవి ఉన్నంత వరకు కూడా తిరిగి మళ్ళీ రావాల్సిందే ఈ లోకానికి. అయితే ఎవరికైతే జీవభావం పోతుందో, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అపరోక్ష జ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఈ దేహం కన్నా తాను వేరై ఉంటాడు. దేహం కన్నా తాను వేరు కనుక, ఎందుకంటే అపరోక్ష జ్ఞానం కదా, నేను బ్రహ్మాన్ని అనుకుంటున్నాడు కదా, ఈ దేహం నేను కాదు అని అనుకుంటున్నాడు కదా. ఈ దేహం ఎప్పుడైతే నేను కాదో, ఈ దేహం ద్వారా చేసినటువంటి కర్మలు కూడా నాది కాదు. ఎప్పుడైతే దేహం ద్వారా చేసినటువంటి కర్మలు నాది కాదో, ఆ కర్మలో వచ్చేటువంటి కర్మఫలాలు నేను అనుభవించాల్సినటువంటి పని లేదు. ఈ ప్రకారంగా చేసేది దేహం, వచ్చేది దేహానికి, అనుభవించేది దేహం. నేను చేయటం లేదు, నాకు రావటం లేదు, నేను అనుభవించాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే అపరోక్ష జ్ఞానం ద్వారా ఈ అనుభూతిని పొందుతారో, ఆత్మానుభూతిని పొందుతారో, నేను ఆత్మను, నేను బ్రహ్మాండి అనేటువంటి అనుభూతిని పొందుతారో, అదిగో అటువంటి వాళ్ళకి ఈ దేహం చేసేటువంటి కర్మలతో ఏమీ సంబంధం ఉండదు. అంతేకాకుండా అనేక జన్మల్లో చేసి తెచ్చుకున్నటువంటి కర్మఫలాలు ఉన్నాయి కదా, సంచిత కర్మల మూటలు ఉన్నాయి కదా, మరి వీటి సంగతి ఏమిటండి? వీటి సంగతి ఏమిటంటే ఇవన్నీ కూడా నువ్వు జీవభావంలో ఉన్నప్పుడు చేశావు కనుక అవన్నీ నీతో పాటుగానే మోసుకుంటా వచ్చావు. ఈ కోటాను కోట్ల జన్మల నుంచి నీతోటే మోసుకొని వచ్చావు. కానీ ఇప్పుడు ఒక క్షణంలో నీవు జీవన్ముక్తిని పొందావు, నీ అపరోక్ష జ్ఞానాన్ని పొందావు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అపరోక్ష జ్ఞానాన్ని పొందావు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందావో ఈ దేహం నీకంటే వేరైపోయింది. దేహం ఎప్పుడైతే వేరైపోయిందో ఈ దేహం తెచ్చుకున్నటువంటి సంచిత కర్మలు కూడా రద్దయిపోయి. కాబట్టి ఈ సంచిత కర్మలు అన్ని కూడా రద్దయిపోతాయి. అదే సమస్త కర్మబంధన, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విముక్తి చెందుతాడు అని చెప్పడం. కనుక ఎప్పుడైతే జీవభావం పోయిందో, ఎప్పుడైతే ఆత్మభావం కలిగిందో, ఎప్పుడైతే నేను ఆత్మను బ్రహ్మాన్ని అనేటువంటి అపరోక్ష జ్ఞానం కలిగిందో, దానితో ఈ సమస్తమైనటువంటి కర్మబంధనాలు తొలగిపోతాయి. రాత్రి కళ వచ్చింది. ఆ కళలో 10 మందినేమో నరికావు, ఒక 20 మందినేమో కొట్టావు, ఒక 50 మందినేమో తిట్టావు, చేయాల్సినటువంటి పాప పనులన్నీ చేశావు. ఆ తర్వాత
ఇవన్నీ కేసులు పెట్టారు పోలీసులు. ఈ నరికిన దానికి, కొట్టిన దానికి, వీటన్నిటికీ పోలీసులు కేసులు పెట్టారు. కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. వాయిదాలకు పోతున్నావు, వస్తున్నావు, చెప్పులు అరిగిపోతా ఉన్నాయి, విసుగు పడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు వదులుతాయా అని పాపం ఆ కళ్ళలోనే చాలా బాధపడుతున్నారు. అంతలోకి ఎవరు లేపారు, మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ చేసినటువంటి పాపాలకి, ఆ కర్మలకి ఫలితంగా ఇప్పుడు కోర్టుకు పోతారా? తెల్లవారంగానే కోర్టు ఎన్నింటికి చేస్తారండి అని పోయామని కోర్టుకు పోతారా? పోవు కదా. ఏమైపోయినాయి? రాత్రి చేసినాయండి రద్దు. ఎట్లా రద్దు అయిపోయింది? అదంతా కూడా సప్న పురుషుడు చేశాడు. సప్న పురుషుడిగా ఉన్నప్పుడు చేసినాయి. సప్న పురుషుడు రద్దు అయిపోయాడు, కర్మలు కూడా రద్దు అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పురుషుడివి కదా, నీకు వాటితో సంబంధం లేదు. సరే, జాగ్రత్తలో చేసామనుకోండి, ఇదిగో ఇప్పుడు చేస్తున్నాం. మరి ఇప్పుడు చేసినటువంటి కర్మలన్నీ కూడా, ఆ కర్మల యొక్క ఫలాలన్నీ కూడా నీకే వస్తున్నాయి. ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీతో పాటుగానే వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మొత్తం ఉపాధులతో నాకు సంబంధం లేదని ఈ ముసుగు కాస్త తీసి అవతల పారేసి నువ్వుగా ఉన్నావు, ఇప్పుడు ఆ కర్మబంధాలన్నీ దానికి అంటుకున్నాయి కానీ నీకు అంటుకోలేదుగా. కాబట్టి అవన్నీ కూడా రద్దయిపోతాయి. ఏమోనండి రద్దయిపోతాయా? ఎందుకు? ఇప్పుడు చూడండి, ఒకరిని హత్య చేశారనుకోండి, సరే పోలీసులు ఎమ్మడబడ్డారు, చూశారు, డైరెక్ట్గా పట్టుకోవడానికి పరిగెత్తున్నారు. నువ్వు కూడా పరిగెత్తున్నావు. పరిగెత్తి వాళ్ళు వెనకాడితే వస్తున్నారు. అమ్మ చిక్కా అంటే ఉరి శిక్ష పడుతుందని భయం నీకు. అందుకని పరిగెత్తి అది ఎదురుగా బాగుంది, ధామం దాంట్లో దిగి ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరు పట్టుకెళ్తారు వాళ్ళు? మరి ఇప్పుడు చేసింది ఏమైపోయింది? రద్దు. పట్టుకెళ్ళరు, ఈ శవాన్ని ఏమైనా పట్టుకెళ్తారు వాళ్ళు? పట్టుకెళ్తారు. అంటే ఈ మొత్తం కూడా రద్దు అయిపోయింది అనమాట. అంటే నువ్వు ఉన్నంత వరకే ఈ కర్మఫలాలు అనుభవించాలి కానీ నువ్వు పోయిన తర్వాత అనుభవించాల్సిన పని లేదు. అదే ప్రకారంగా జీవభావం ఉన్నంత వరకే ఈ జీవుడు అనుభవించాలి కానీ జీవభావం పోయిన తర్వాత, ఆత్మభావంలోకి వచ్చిన తర్వాత, నేను సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని అని తెలుసుకున్న తర్వాత, అనుభవపూర్వకంగా గ్రహించిన తర్వాత, జీవన్ముక్తుడిగా ఉన్న తర్వాత ఇక నువ్వు ఏమి కూడా వీటితోటి సంబంధం లేకుండా ఉంటావు. ఈ విధంగా సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి కూడా విముక్తుడవుతావు, విడుదల పొందుతావు అని తెలియజేస్తూ ఈ ప్రకరణాన్ని ముగించి ఇక 4వ ప్రకరణాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ 4వ ప్రకరణంలో ఇప్పటిదాకా సూక్ష్మంగా చెప్పినటువంటి కర్మబంధనాలు అంటే ఈ కర్మల గురించి ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. మరి ఏం చెప్తున్నారో చూడండి. కర్మాణి కతి విధాని సంతి ఇది చేత్ ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. కర్మాణి కతి విధాని సంతి ఇది చేత్ ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. కర్మాణి కతి విధాని సంతి. కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నవి అని ఇక్కడ అడుగుతున్నారు. కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇది అంటే కర్మలు ఎన్ని రకాలంటే ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన, ఆగామి సంచిత ప్రారబ్ధ అనేటువంటి భేదంతో త్రివిధాని సంతి, 3 రకాలు ఉన్నాయి. కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. అదే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని 3 రకాలుగా ఉన్నాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ కేవలం కర్మలు 3 రకాలను తెలియజేయటం మాత్రమే. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారో అది తర్వాత వస్తుంది. ఆగామి కర్మలు అంటే, ఆగామి అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కర్మల్ని ఆగామి కర్మలు అని అంటారు. ఇప్పుడు ఏ కర్మలైతే చేస్తున్నావు, ఇప్పుడు మీరు కూర్చొని వింటున్నారు, నేనేమో చెబుతున్నాను. ఇప్పుడు ఇది మనం చేస్తున్నటువంటి కర్మ, ఇది ఆగామి కర్మ. అలాగే ఒక్కొక్కప్పుడు తింటా ఉంటాం, అది ఆగామి కర్మ. ఒక్కొక్కప్పుడు తిడతా ఉంటాం, అది ఆగామి కర్మ. ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఏ కర్మలైతే నువ్వు చేస్తున్నావో వాటన్నిటిని కూడా ఆగామి కర్మలు అని అంటారు. ఇక ఈ ఆగామి కర్మల్లో నుంచి కొన్ని కర్మలు
వాటి యొక్క ఫలితాన్ని ఇచ్చేసి అవి నశించిపోతాయి. అంటే ఇప్పుడు తిన్నామనుకోండి, అది కర్మ, ఆకలి తీరిపోద్ది, అది ఫలితం, కర్మఫలం ఇచ్చేసింది, ఇక అది మనం ఏం చేయదు. ఎవరినైనా తిట్టామనుకోండి, వాడు చెంప మీద కొడతాడు, తిట్టడం కర్మ, చెంప మీద కొడతాం కర్మఫలం, అనుభవించావు, అది రద్దు. ఇట్లా కొన్ని కర్మలు ఏమవుతాయంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చి రద్దయిపోతాయి. అలా రద్దయిపోయినటువంటి అన్ని కూడా ఈ ఆగామి కర్మలు రద్దయిపోయినాయి పోగా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే అప్పటికప్పుడు ఫలితం ఇవ్వకుండా, ఇప్పుడు ఇక్కడ ఎదురుగా లేనటువంటి వాడిని తిట్టావు, తిడితే ఏమవుతుంది వాడికి తెలియదుగా, లేదా ఎదురుగా ఉన్నా లోపల తిట్టుకున్నావు, వాడికి వినపల్లా, అందుకని వాడే అండు, మామూలుగా నవ్వుతానే మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఈ కర్మ చేసినటువంటి కర్మ ఎక్కడికి పోద్ది? అది ఖచ్చితంగా ఉంటుంది. అది కర్మఫలం కూడబెట్టబడుద్ది. ఇలా కూడబెట్టబడినటువంటి కర్మఫలాన్ని సంచిత కర్మలు అంటున్నారు. ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేస్తాయి. కొన్ని సరే అది వేరు, చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు. ఈ ఆగామి కర్మల్లో అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేసి నశించిపోయాయి. కొన్ని అప్పటికప్పుడు ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటాయి. ఆ ఉన్నటువంటివి సంచితం అవుతాయి, అంటే కూడబెట్టబడతాయి. ఆ కూడబెట్టబడితే వాటిని సంచిత కర్మలు అన్నారు. ఇలా ప్రతి జన్మలో కూడా అనేకమైనటువంటి ఆగామి కర్మలు చేస్తూ ఉంటాం. అందులో కొన్ని అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చి రద్దయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని కూడబెట్టబడి ఆ జన్మలోనే కొన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక కొన్ని ఆ జన్మలో కూడా ఖర్చు కాకుండా అలా ఉంటాయి. వాటిని మాత్రం నువ్వు మోసుకొని వస్తూ ఉంటావు. వాటినే సంచిత కర్మలు అన్నారు. ఏవైతే ఒక జన్మ నుంచి మరొక జన్మకి తీసుకుంటా వస్తామో వాటిని సంచిత కర్మలు అన్నారు. సరే, ఈ సంచిత కర్మలన్నీ ఒక జన్మ నుంచి ఒక జన్మకు, ఒక జన్మ నుంచి ఒక జన్మకు వస్తాయంటే ఆ వచ్చేస్తా ఉంటే ఈ జన్మలో దానికి కలుస్తుంటాయి, మళ్ళీ రాగానే ఈ జన్మలో మళ్ళీ కలుస్తుంటాయి. ఇప్పుడు ట్రైన్ బయలుదేరింది అనుకోండి, మద్రాసులో బయలుదేరింది, నెల్లూరు వచ్చింది అనుకోండి, నెల్లూరులో ఏమవుతారంటే అక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇక్కడ కొంతమంది ఎక్కుతారు, మళ్ళీ వస్తారు కొందరు, వచ్చిన తర్వాత కొంతమంది దిగిపోతారు, మిగిలినటువంటి వారితో పాటుగా మళ్ళీ ఎక్కుతారు. అదే ప్రకారంగా మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో జన్మ జన్మల నుంచి అనేక కోటానుకోట్ల జన్మల నుంచి సంచిత కర్మలు మనం మోసుకొని వస్తామంటే ఈ జన్మలో దాంట్లో కొన్ని ఖర్చు అయిపోతాయి, మళ్ళీ కొన్ని దానికి చేరుస్తాం. మళ్ళీ ఇంకో జన్మకు వచ్చినప్పటికల్లా మళ్ళీ దాంట్లో నుంచి కొన్ని ఖర్చు అయిపోతాయి, మళ్ళీ కొన్ని దానికి చేరుస్తుంటాం. ఈ ప్రకారంగా ఈ సంచిత కర్మలు అనేవి ఎప్పటికీ తగ్గకుండా అలా 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 పెరిగిపోతూనే ఉంటుంది. వాటిని సంచితం, కూడబెట్టబడినవి అనేది. ఇక మూడో రకమైనటువంటి కర్మలు ప్రారబ్ధ కర్మలు. అప్పుడప్పుడు మనం అంటుంటాం నా ప్రారబ్ధం అండి, నా గ్రహచారం అండి అని అంటుంటాం. ఏంటి ప్రారబ్ధం అంటే ఇప్పుడు సంచిత కర్మలు ఉన్నాయి కదా, ఆ సంచిత కర్మల్లో నుంచి ఏవైతే నువ్వు అనుభవించడానికి తత్వానికి వచ్చినాయో ఆ తత్వానికి వచ్చినటువంటి కర్మలు ఆ కర్మఫలాలు అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నావు. అంటే నీ దేహాన్ని సృష్టించింది అదిగో ఆ కర్మఫలాలు అనేటువంటి విత్తనాలు, ఆ ప్రారబ్ధ కర్మఫలాలు అనేటువంటి విత్తనాలు. ఆ ప్రారబ్ధ కర్మఫలాల్లో సుఖం ఉంటే సుఖం అనుభవిస్తావు, దాంట్లో దుఃఖం ఉంటే దుఃఖం అనుభవిస్తావు, సుఖ దుఃఖాలు రెండు ఉంటే రెండు అనుభవిస్తావు. కాబట్టి ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? ఈ జన్మని మనకి తెచ్చిపెట్టినటువంటి కర్మఫలాలే ప్రారబ్ధ కర్మఫలాలు. దాంట్లో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నాం, అప్పుడప్పుడు దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకని? అదిగో అవి ఉన్నాయి కాబట్టి. అంతేగాని ఇక్కడ మన తెలివితేటలేం పనిచేయవు. అదిగో వాటి వల్ల మనం కొన్ని మంచి అనుభవిస్తుంటాం, కొన్ని చెడ్డ అనుభవిస్తుంటాం. ఈ ప్రకారంగా మూడు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి అని ఇక్కడ తెలియజేసి ఇక ఆ మూడు రకాలైనటువంటి వివరాలు ఏమిటో తర్వాత చెప్పబోతున్నారు, రేపు చెప్పుకుందాం.